ప్రైజ్ దలాడండి. అందరికీ వందనాలు. యేసుతో నడవండి ఉదయకాలమే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఈరోజు మనము ఆరో కీర్తన ధ్యానించుకుందాము. యేసుతో నడవండి కార్యక్రమంలో భాగంగా ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాయిద్యములతో పాడదగిన దావీదు కీర్తన ఇది. కాబట్టి మరి ఈ కీర్తన దేని గురించి రాయబడిందంటే దావీదు మరి తను చాలా క్లిష్ట స్థితులు అంటే అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు మరి తను ఒకవేళ మరి దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి మరి దేవుని యొక్క ఉగ్రతకు కారకుడై మరి అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు మరి మరణాపాయ స్థితి గుండా వెళ్ళినప్పుడు దేవుని కృప కోసం వేడుకుంటూ మరి తను క్షమించడానికి అర్హత లేకుండా స్థితిలో కూడా నా సమయంలో దావీదు దేవుని యొక్క కృప కోసము వేడుకుంటూ ప్రార్థించిన విధంగా ఉంది ఈ కీర్తన. యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించుచున్నాను, నన్ను కరుణించుము. నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. అంటే ఇక్కడ అంటున్నాడు దావీదు, యెహోవా ప్రభువా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షించకము. మరి నీ యెహోవా నిన్ను కృషించునని నన్ను కరుణించు. అంటే ఎంతో మరి దేవుడికి వ్యతిరేకంగా పాపము చేసి జీవించినప్పుడు దేవుడి ఉగ్రతతో మరి దేవుడు శిక్షిస్తున్న సమయంలో మరి నిన్ను కృషించిపోయాను ప్రభువా నన్ను కరుణించుము అని ప్రార్థిస్తున్నాడు. నా ఎముకలు అదురుచున్నవి ప్రభువా నన్ను బాగు చేయము. అంటే దావీదు అనారోగ్యం పూర్తిగా క్షీణించి ఎముకలు అదురు విధంగా మరి చాలా బలహీనమై మరణాపాయ స్థితి గుండా ఉన్నప్పుడు దావీదు మరి తన యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని కృపకే ప్రార్థిస్తున్నారు. మరి నా ఎముకలు బాగా అదురుచున్నాయి ప్రభువా, నా ప్రాణము బహుగా అదురుచున్నది. మరి నువ్వు ఎంతవరకు కరుణించుకొయిందువు ప్రభువా, అంటే ఎన్నాళ్ళని నన్ను కరుణింపక ఉందువు ప్రభువా, నన్ను క్షమించుము, తిరిగిరా, నన్ను విడిపింపుము ప్రభువా. నేను వేదనకరమైన స్థితి గుండా ఉన్నాను, మరి కృషించిపోతున్న నా ఎముకలు అదురుచున్నాయి అని దావీదు ప్రార్థిస్తున్నాడు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. అంటే ఎప్పుడైతే మరి మనం పాపము చేసి మరి ఎప్పుడైతే మనం దేవుడికి ఉగ్రతగా మరి బ్రతికినప్పుడు మరి ఆయన ఉగ్రతకు పాలుగా మనం శిక్షించబడతాము. ఆ సమయంలో ఆయన కృప కోసం ప్రార్థించాలి. మరణమైన వారికి నిన్ను గురించి జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతారు ప్రభువా. మరి చనిపోయిన వారికి మీరు జ్ఞాపకం ఉంటారా ప్రభువా? మీకు పాతాళంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒకసారి నన్ను కరుణించమని, మరియు నేను మూలుగుచూ అలసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తెలియజేయుచున్నాను. అంటే అంటున్నారు ఇక్కడ దావీదు, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచున్నది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. అంటే ప్రతిరోజు మూలుగుచున్నారు. అంటే నిజమే కదా, మరి మరణం సంభవించినప్పుడు, ఆరోగ్యం విడిచి వెళ్ళినప్పుడు మరి మూలుగు తప్ప ఏముంటుంది? ప్రతి రాత్రి కన్నీరు విడుచుడు అంటే మరి ఆ మరణ పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు కొంత సమయం ఏమన్నా మరి సంతోషకరమైన టైం అంటూ ఉంటుందా? ఉండదు. అది రాత్రి అయినా, పగలైనా ఆ స్థితి గుండా వెళ్ళినప్పుడు ప్రతి నిత్యము వేదనే ఉంటుంది. కాబట్టి ప్రతి రాత్రి కన్నీళ్లు విడుస్తున్నాను, పరుపు తేలియజేస్తున్నానంటే ఆ పరుపు అనేది ఆ కన్నీరు చేత తడపబడుతుంది. మరి మరి నా పడక కొట్టుకొని పోవచ్చున్నదంటే అంతగా వేదన పడుతున్నానని, మరి అంతగా కన్నీరు కారుస్తున్నానని సాదృశ్యంగా వివరిస్తున్నారు. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నాయి. అంటే నేను ఏమిటి నా పరిస్థితి? ఎందుకు నేను ఇలా అయ్యాను? నాకెందుకు ఈ సమస్య సంభవించింది అని విచారిస్తూ మరి నా కన్నులు గుంటలు పడుచున్నవి అని మరి ప్రభువుకు మొరపెడుతున్నారు. అంతేకాదు అనారోగ్యం ఒకవైపు బాధిస్తున్న సమయంలో మరి దావీదును బాధించేవారు కూడా అనేకులున్నారు. అనేకులు దావీదును కష్టపెడుతున్నారు మాటలతో కానీ, మరి అనేక విధాలుగా బాధ పెడుతున్నప్పుడు అంటున్నాడు, నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి. మరి ఎందుకు ఈ కన్నీరు? ఎందుకు ఈ విచారము? అంటే ఇది అనారోగ్యం ఒకటి, మరి మనుషుల వల్ల కూడా మరి చుట్టూ శత్రువులు ఉన్న సమయంలో కూడా ఈ కన్నీరు వస్తుందని, నా కన్నులు గుంటలు పడుచున్నవి అని, విచారం నన్ను కమ్మి ఉన్నదని, మరి నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికున్నాయని, ప్రభువా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపం చేయవారులా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోడి. అయితే మరణాపాయ స్థితి అసలంటి అయితే మరణాపాయ స్థితి అలాంటి క్లిష్ట సమస్యల గుండా వెళ్తున్న ఆ సమయంలో శత్రువుల మాటలు, శత్రువుల యొక్క మరి వారి స్థితులు, మరి శత్రువుల యొక్క మాటలు గాని, వారి ప్రవర్తన గాని దావీదుని చాలా బాధ పెడుతున్న సమయంలో, పాపం చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోడి. ఆయన నా రోదన ధ్వని విని ఉన్నాడు. మరి నా విన్నపమును ఆలకించున్నాడు. నా ప్రార్థనను అంగీకరించున్నాడు. అంటే దావీదు మరి ప్రార్థిస్తూ దేవుని కృపను పొందుకొని
మరి దేవుడు ప్రార్థన విన్నాడని, విన్నపములను విన్నాడని ఒక నిశ్చయానికి రావడం జరిగింది. ఎప్పుడైతే మరి చివరిగా దావీదుకి ధైర్యానంటే ఎప్పుడైతే ధైర్యంగా అంటున్నాడు, "నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు." అంటే దావీదుకి మరి విశ్వాసం వచ్చింది. ప్రభు ప్రార్థన విన్నాడని, ఆయన విన్నపములు ఆలకించాడని, శత్రువులందరూ సిగ్గుపడతారని, బహుగా అదిరిపడి ఆ శత్రువులందరూ సిగ్గుపడి వెనకకు వెళ్ళిపోతారని దావీదు మరి ఆ ప్రార్థన చేస్తూ ధైర్యాన్ని పొందుకొని, విశ్వాసాన్ని పొందుకొని ముందుకు వెళ్లారు. అవును. మరి జీవితంలో కొన్నిసార్లు మరణాపాయ పరిస్థితులు ఎదురైనప్పుడు, మరి మరణము మనల్ని వెంటాడినప్పుడు, అది రోజులు, నెలలు, నెలలు మనం వెంటాడినప్పుడు, మన బాధను మనుషులకు చెప్తే, మరి వారు తీసివేయలేరు, ఆ భారాన్ని తగ్గించలేరు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థించాలి. ఆయన కృప కోసము, ఆయన కనికరం కోసం మరణ పాత్రమైన మనము, మరణానికి పాత్రులమైన మనము, మరణాపాయ స్థితిలో గుండా వెళ్ళవలసిన మనము, ఆయన కృప కోసం ప్రార్థించినప్పుడు దేవుడు కరుణగల దేవుడు కాబట్టి కనికరించి ఆయుష్‌ని పెంచి ఆరోగ్యాన్నిచ్చి మనని ఆ స్థితి గుండా లేవనెత్తి మన శత్రువులను మరి వెనక్కు వెళ్ళేటట్టు చేసి, మరి వారు సిగ్గుపడేటట్టు చేసి మనను మంచి ఆరోగ్యమిచ్చి తిరిగి మరి పూర్వస్థితిని దయచేసే దేవుడు నజరేయుడైన యేసయ్య. దావీదు ఎలాంటి స్థితిలోనైనా గూడా దేవుని విడిచిపెట్టకుండా మరి దేవుని పాదాల యొద్దనే పడి అనేకమైన విషయాలలో ప్రార్థిస్తూ మరి దేవుని ప్రేమించే వ్యక్తిగా దావీదు ఇక్కడ ఉండడం జరిగింది. వాక్యం మీ వెనుకలో దీవించబడును గాక. ఆమేన్.